ఇలా చెప్తే మీకు అర్థమవుతాయేమో, దేవుని పిల్లలైన వారు అని చెప్తేనే గుర్తొస్తుందేమో దేవుని స్తోత్రం చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి పిల్లరా, ఈ రాత్రికి ఆలస్యం చేయకుండా 8 అయింది సమయం. మన మధ్యలో దైవజనులు ఉన్నారు, అభిషక్తులు ఫిన్నీ అబ్రహాం గారు మన మధ్యలో దేవునికి వాక్యాన్ని అందించడానికి. మ్యాక్సిమం ఈ మీటింగ్ అంతా కూడా 10:30కి ముగించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాక్యం అయిన తర్వాత కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్ ఉంది కనుక క్రిస్మస్ తాత ముచ్చట్లు ఉన్నాయి. సండే స్కూల్ పిల్లలు చక్కటి కొరియోగ్రఫీ మరియు స్కిట్ నేర్చుకున్నారు కనుక ఇవన్నీ ముగించాలంటే ఖచ్చితంగా 10:30 అవుతుంది. సంవత్సరానికి ఒకసారి మనం ఇలా క్రిస్మస్ ఆరాధనలో ఒకరు చూసుకుని ఎలా ఉన్నావు ఏంటి అని మాట్లాడుకుని ఒక మంచి అవకాశం కనుక మీ మంచి అవకాశం మిస్ చేసుకోకుండా ఒకరు బాగోగులు ఒకరు తెలుసుకుంటూ మనం ముందుకలా కొనసాగడం వాక్యమైన తర్వాత. కాబట్టి ఎవరు కూడా వెళ్ళిపోకండి. 10:30 వరకు ఈ రాత్రి మా మధ్యలో మాతో మీరు అందరూ ఉండాలి. స్తోత్రగలుడు గాక, హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్యకి దైవజనులు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. దైవజనులు ఫినీ అబ్రహాం గారిని దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి వారు వస్తుండగా వారిలో అభిషేకాన్ని కనపరుస్తూ పాస్టర్ గారితో పాటు వారు వచ్చారు కనుక మరి ఇరువురిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి విలసల చప్పట్లు ఎలా ఉంటే నాకు తెలియదు కదా, హుషారుగా ఉసురుమంటూ కాకుండా చప్పట్లు కొడుతూ ప్రేమపూర్వకంగా దైవజనుల వేదికకి ఆహ్వానిద్దాం. ఆలస్యం చేయకుండా దైవజనులకి డైరెక్ట్ వర్తమానం అందించాలని ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నారు. సమస్త ఘనత మహిమ ప్రభావములు మన ప్రభు రక్షకుడైన యేసయ్య నామముకే చెల్లును గాక. ఈ మంచి సమయంలో మీతో కలిసి ప్రభువును స్తుతించడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియ దైవజనులు, దేవునికి సేవకులు జీవన్ రాజు గారికి, అలాగే పాస్టర్ గారికి ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి అభిషక్తులు, దేవునికి సేవకులు ప్రసాద్ బాబు గారికి, వారి కుటుంబానికి ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు. అలాగే చేరువచ్చినటువంటి ప్రతి వారికి కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని వినాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మీరు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, భోజనం చేస్తున్నా, నేను చెప్పేటువంటి మాటల మీద మీ మనసు పెట్టాలని, దేవునికి మాటలు మీరు వినాలని ప్రభు పేట ప్రత్యేకంగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు దయచేసి అందరూ తల్లవచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడినట్లుగా, ప్రభు తన సన్నిధి మనకు తోడుగా ఉంచి మనం నడిపించినట్లుగా దయచేసి ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. తల్ల వంచండి. మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ మహాకృపను బట్టి గడిచినటువంటి దినాలన్నీ నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించినందుకే నీకు స్తోత్రం. ఈ డిసెంబర్ నెల ఈ యొక్క 18వ తారీఖు ఇంతటి ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా నీ నామ మహిమార్థమై ఇక్కడ జరిగిస్తున్నటువంటి క్రిస్మస్ ఈ వేడుకను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ప్రాంతంలో నీ సేవకులు జీవన్ రాజు గారిని, వారి సతీమణి, వారి కుటుంబాన్ని ఏర్పరచుకొని నాయనా ఇక్కడ మీరు జరిగిస్తున్నటువంటి ఘనమైన పరిచయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాయి. కొద్ది నిమిషాలు నీ స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్నాం. నీవు మాతో, నాతో, అందరితో మీరు మాట్లాడండి. వాక్యం ప్రవాహంగా ధారాళంగా రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రతి చీకటి అంధకార శక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నా. నీ సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచి నడిపించి బలపరచమని నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. వినుబుద్ధి పుట్టించే ఆత్మను, ఒప్పించే ఆత్మను, విధేయత కలుగు చేసే ఆత్మను, సమ్మతి కలుగు చేసే ఆత్మను యేసు నామంలో విడుదల చేస్తున్నట్టు నీ కృపకు, నీ స్వాధీనానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి.